హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ రియాన్షిక వ్లాగ్స్. ఇక నేను మరియా కోసం వెతుకుతున్నాను. ఎక్కడికి వెళ్ళిందని చూస్తుంటే వెళ్ళి వాళ్ళ నానమ్మ పక్కన కూర్చొని వాళ్ళ నానమ్మకి హెల్ప్ చేస్తుంది. చూడండి, ఎస్, ఇక్కడ చూడండి ఎలా హెల్ప్ చేస్తుంది. సమ్మర్ కదా, ఇంకా సమ్మర్లో ఏం చేస్తాం, అందరూ మిర్చి పట్టుకుంటారు. మిర్చి ఇంకా పసుపు కొమ్ములు తీసుకుని మా అత్తమ్మ తీసుకుని వాటిని వాష్ చేస్తున్నారు. సో అలా వాష్ చేసేటప్పుడు మరియమ్మ వెళ్ళి అక్కడ హెల్ప్ చేస్తుంది. చూడండి, తను కూడా ఒక బౌల్ తీసుకొని దాంట్లో తను కూడా వాష్ చేస్తుంది. ఏం కాదు, ఇటు చూడు రియాన్షిక అంటే చూడట్లేదు. చూడండి, అత్తమ్మ ఆల్రెడీ 2-3 టైమ్స్ వాష్ చేసింది. మళ్ళీ తర్వాత తను కూడా మళ్ళీ వాటర్ వేసుకొని తను కూడా వాష్ చేస్తుంది. చూడండి, మళ్ళీ మళ్ళీ వాష్ చేస్తుంది. నీట్గా ఉండాలంటది ఏదైనా. చూడండి, వాష్ చేస్తుంది, మళ్ళీ వాష్ చేస్తుంది. సో ఇలా సమ్మర్లో ఇది వితౌట్ ఎనీ కెమికల్స్ అనమాట. మనం పసుపు కొమ్ములు తీసుకొని వాటిని వాష్ చేసి డ్రై చేస్తారు. డ్రై చేసి వాటిని వాష్ చేస్తారు. మా అత్తయ్య వాష్ చేసుకుని తీసుకొని వెళ్ళింది, తను ఇంకా వాష్ చేసుకుని ఉంటుంది. చెప్పు. సో ఇలా సమ్మర్లో మనము వితౌట్ ఎనీ కెమికల్స్ వంటలు వేసుకోవడానికి పసుపు అనేది పొడి చేసి కర్రీస్లలో వేసుకోవడానికి. సో ఇక్కడ పసుపు కొమ్ములు తీసుకొని వాటిని వాష్ చేసి డ్రై చేస్తారనమాట. 4-5 డేస్ డ్రై చేస్తారు. కంప్లీట్గా డ్రై అయిన తర్వాత పసుపు కొమ్ములని మనము గిర్ని పట్టిస్తాము. ఆ మంచి పౌడర్ మనం ఆరబెడుతున్నావా షాప్లో తీసుకుని ఏంటంటే సమ్ కెమికల్స్ అనేవి యాడ్ అవుతాయి దాంట్లో. దీంట్లో ఎలాంటి కెమికల్స్ లేకుండా మనం న్యాచురల్గా నాని షాప్లో కొన్నవి ఏంటంటే పసుపు బాగా ఎల్లో కలర్ అనేది ఎక్కువగా మనకు అనిపిస్తుంది. అండ్ అది కూడా దాని క్వాలిటీ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇవి మన న్యాచురల్గా మనం చేసుకుంటాం కాబట్టి ఇది చాలా గుడ్ ఫర్ హెల్త్ అనమాట. సో ఇక సమ్మర్ రాగానే పసుపు కొమ్మలు పట్టించుకోవడము, మిర్చి పౌడర్ చేసుకోవడం అవన్నీ చేసుకుంటాం. ఏదైతే మన స్టోర్ అండ్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్. అండ్ మా ఇంటి దగ్గర కందికాయ చెట్టు కూడా ఉంటుంది. అవి ఇంకా డ్రై అవుతాయి, అప్పుడు కందులు వస్తాయి. వాటిని కందిపప్పు చేసుకుంటారు. ఇలా విలేజ్లో ఉంటే అన్నీ న్యాచురల్గా వాళ్ళు చెట్లు పెట్టుకొని అన్నీ ఆర్గానిక్గా వీళ్ళ ఇంటేక్ అనేది అంతా ఆర్గానిక్ ఫుడ్ ఉంటుంది అనమాట ఇక్కడ విలేజెస్లో. సో అందుకే సిటీ వాళ్ళతో కంపేర్ చేస్తే విలేజెస్ వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు. సో నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సపోర్ట్ చేయండి. సపోర్ట్ ఫ్రెండ్స్.